నరసరావుపేటలో విజన్ 2047 విద్యార్థులతో భారీ ర్యాలీ. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఈ నెల 23న నరసరావుపేటలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను ప్రచారం చేయడానికి కళాశాలల విద్యార్థులతో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో 10,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు తెలియచేయనున్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సారథ్యంలో విద్యా సంస్థల డైరెక్టర్లు ఆధ్వర్యంలో జరగనుంది. నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యా సంస్థల డైరెక్టర్లు విజన్ 2047 గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజన్ 2047 రాష్ట్రాన్ని 2047 నాటికి సంపన్న, ఆరోగ్యవంత, సుఖవంత రాష్ట్రంగా మార్చే లక్ష్యం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ 2047తో సమన్వయంగా పనిచేస్తుంది. జీరో పేదరికం, 100% సాక్షరత సాధించటం లక్ష్యాలు. ఏఐ, డీప్ టెక్ ఉపాధి సృష్టి ద్వారా ఈ లక్ష్యాలను సాధిస్తాం. యువత, విద్యార్థులు ఈ ప్రక్రియలో కీలకమని తెలిపారు. ఈ సమావేశంలో విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన MOUను ప్రస్తావించారు. అక్టోబర్ 14న కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 87,520 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన AI పవర్డ్ డేటా సెంటర్ స్థాపించబడనుంది. ఇది 5,06,000 నేరుగా 20 లక్షల నుండి 30 లక్షల మొత్తం ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఈ డేటా సెంటర్ విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారుస్తుంది. వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాల్లో AI ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయి అని ఎమ్మెల్యే వివరించారు. విద్యా సంస్థల డైరెక్టర్లు ర్యాలీకి సహకరిస్తామని, విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు.